హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000కు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో విడుదలవడంతో మరి ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ అనేది మరికొన్ని నోటిఫికేషన్స్ ద్వారా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి కొద్దిమంది అభ్యర్థులు బిఈడి కోర్స్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు, అలాగే డిఈడి కూడా చేయాలనుకుంటుంటారు. ప్రస్తుతం మరి బిఈడి డిఈడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదలయ్యి వాటికి సంబంధించిన పరీక్షల తేదీలు షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో చాలా మంది బీటెక్ అభ్యర్థులు మరి బిఈడి చేయవచ్చా అనే సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి బీటెక్ అభ్యర్థులు కూడా మరి బిఈడిని చేయవచ్చు. గతంలో అయితే కేవలం డిగ్రీ చేసినటువంటి వారికి బిఈడి చేయడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం బీటెక్ చేసినటువంటి వారు కూడా బిఈడి కోర్స్ చేయవచ్చు. అది కూడా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ రెండు మెథడాలజీస్ లో కూడా చేయవచ్చు. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం జరిగింది. మరి బీటెక్ ఉత్తీర్ణులైనటువంటి వారు కూడా ఏపీ ఎడ్సెట్ రాసి బిఈడి కోర్సును చేయవచ్చు, అంటే ఎడ్సెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఏపీ ఎడ్సెట్ 2025కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఏపీ ఎడ్సెట్ కన్వీనర్ ఆచార్య స్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఎడ్సెట్ రాయడం ద్వారా బిఈడి కోర్సులో ప్రవేశం పొందవచ్చని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పలువురు విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పరిశీలించి సానుకూలమైన దృక్పథంతో ఈ అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు బిఈడి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుకు ఈ నెల 14వ తేదీ వరకు గడువు ఉందని, మరి ఆ గడువులోపు ఎవరైతే బీటెక్ చేసి మరి టీచర్ గా వృత్తిని చేపట్టాలనుకుంటున్నారో అటువంటి వారు ఎడ్సెట్ కు దరఖాస్తు చేసి బిఈడి కోర్సును చేయవచ్చు. మరెందుకు ఆలస్యం, బీటెక్ విద్యార్థులు కూడా మరి టీచర్ కావాలనుకుంటే ఈ ఎడ్సెట్ కు దరఖాస్తు చేసి మరి ఎడ్సెట్ లో సీట్ సాధించి మరి బిఈడి కోర్సు పూర్తి చేసి మీరు మరి డిఎస్సి రాసి టీచర్ గా స్థిరపడవచ్చు. మరి ఇది బీటెక్ ఉత్తీర్ణులు కూడా ఏపీ ఎడ్సెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.